హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్కి మెయిన్ పెట్రోల్ బంక్ ఇది. ఫుల్ లైన్లో కార్లు, ఆటోలు, బస్సులు అన్నీ మొత్తం లైన్లో ఉన్నాయి. అసలు ఎందుకు పెట్రోల్ అసలు షార్టేజ్ ఉంది, డీజిల్, పెట్రోల్, గ్యాస్ అసలు ఎందుకు షార్టేజ్ ఉంటున్నాయి అర్థం అవ్వట్లేదు. వార్ కూడా సీజ్-ఫైర్ అయిపోయిందని చెప్పేసినారు కదా, అసలు ఎందుకు ఇంతగానం నెగ్లెక్ట్ చేస్తుంది గవర్నమెంట్? పబ్లిక్ మొత్తం ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, పబ్లిక్ అంతా ఎండలో. మొత్తం ఇంత ఎండ ఉంది, 40 degrees ప్లస్ ఉంది. ఆ ఎండలో పబ్లిక్ వచ్చి లైన్లో నిలబడాలంటే అసలు ఏంది మామూలు మాటనా? అసలు ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు? అసలు ప్రాబ్లం ఏంది? క్లారిఫై ఇవ్వండి పబ్లిక్కి. ఇంత సఫర్ అవుతుంటే పబ్లిక్ని నార్మల్గా వదిలేస్తారు ఎందుకు? ఇంతున్నాయి ప్రాబ్లం ఏందో చెప్పండి. చెప్తే అసలు పబ్లిక్ కూడా కొంచెం మీకు కూడా సపోర్ట్ ఉంటారు కదా. గవర్నమెంట్ ఎందుకు అలా వదిలేస్తున్నారు ఏం చెప్పకుండా? పబ్లిక్ మొత్తం సఫర్ అవుతున్నారు రోడ్ల మీద వచ్చి. కొన్ని పెట్రోల్ బంక్లు మొత్తం నో స్టాక్ అని చెప్పి బంద్ చేసి పెట్టేస్తున్నారు. కొన్ని పెట్రోల్ బంక్లనే పెట్రోల్ దొరుకుతుంది, డీజిల్ దొరుకుతుంది. చూసానేమో ఇంత లైను. అసలు ఏంది? దూరం దూరం జాబ్ చేసే వాళ్ళు ఎక్కడ పోతారు? క్లారిటీ కావాలి మాకు.